హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీ గురించి మాట్లాడడానికి, అలాగే సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని చిన్న చిన్న అనుమానాలు, డౌట్లు, ఇవన్నిటిపైన రూమర్స్ మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు నటకుమార్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో మనము ఏపీ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం మళ్ళీ అని అనడం కామన్, కానీ అంటే ఎక్కడెక్కడ తప్పులు జరిగి అన్నీ చూసుకుంటున్నారు. అండ్ ఎమ్మెల్సీలో ఆయన గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి నేను జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడడం జరిగింది. దానిపైన ఏమంటారు? మంచి ప్రశ్న. ఆయన పెట్టి రివ్యూ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ముఖం ఈయన ముఖం వాళ్ళకి చూపించకుండా అసలు ఒక మొత్తం టోటల్గా ఒక హిట్లర్ రాజ్యం నడిపాడు. ఈ బుద్ధి ముందే ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏం రివ్యూ చేసుకుంటాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి ఎవరు అసలు మీకు మొత్తం ఇట్లా ప్రతిపక్షం లేకుండా తీసేశారంటే ఏంటో తెలుసు అర్థం. అంటే నువ్వు రాజకీయానికి పనికిరావు నాయన. నీకు రాజకీయంగానే రాజశేఖర రెడ్డి బిడ్డగా నీకు ఇచ్చాము, కానీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నువ్వు విలువ నిలబెట్టుకోలేకపోయావు కాబట్టి నీకు ప్రధాన ప్రతిపక్షం కూడా తీసివేసాము. ఇక నువ్వు రివ్యూ చేసుకోవడానికి ఏముంది అనేది నెంబర్ 1. అంటే రివ్యూ చేసుకోవడానికి ఇంకా ఆయన దగ్గర ఎలా ఓడిపోయామంటే ఒక 1000 ఓట్లతో ఓడిపోయామా, 10 ఓట్లతో ఓడిపోయామా, మనకి 20 సీట్లు వచ్చాయా, 23 సీట్లు వచ్చాయా, 40% వచ్చింది అంటున్నారు. ఎస్, కరెక్ట్. 40% ఎక్కడ వచ్చింది? 40%లో గెలిచే ఆలోచన లేని శాతం మీకు వచ్చింది. ఎక్కడ గెలిచే ఆలోచన లేని శాతం మీకు వచ్చింది. అంటే మీకు రావడానికి అవకాశం ఎక్కడొచ్చిందంటే ఒక 60,000 ఓట్లతో గెలిచారు, 40,000 ఓట్లతో గెలిచారు, 20,000 ఓట్లు, 25,000 ఓట్లు, 23,000 ఓట్లు. ఒక్కటి మీరు గెలిచిన 11 సీట్లు 2,000, 3,000, 2,000, 3,000తో గెలిచారు కదా. కనుక మీరు రివ్యూ చేసుకోవడానికి తప్పు చేశాము, ప్రజల దగ్గరికి వెళ్ళకపోవడం తప్పు చేసాము, ఎమ్మెల్యేని కలగకపోవడం తప్పు చేసాము, ఎంపీని కలగకపోవడం తప్పు చేసాము, ఎమ్మెల్సీని కలగకపోవడం తప్పు చేసాము, ప్రజల్ని కలలేదు, నేను కలలేదు. ఉదయం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా 1/2 అవర్ ప్రజలతో మమేకమై ఉండి ప్రజల కష్టాలు కనుక్కొని ఉండి ఆ రోడ్లు ఎలాగున్నాయో, హెలికాప్టర్ దిగి కిందకు వచ్చే రోడ్లు ఎలాగున్నాయో చూసుంటే, 10 గంటల మిగులు కరెంటు వచ్చిన రాష్ట్రానికి మన 10 గంటల కరెంటు పోవటానికి ఎందుకు కారణమైందో ఒక్కసారి తెలుసుకొని ఉంటే, పంచాయతీరాజులో బిల్లులు ఎందుకు లేవు, పంచాయతీరాజు రోడ్లు ఎందుకు వేయలేదు, పంచాయతీరాజు అప్పుల పాలు ఎందుకు అయిపోయిందని తెలుసుకొని ఉంటే, రాష్ట్రంలో మొత్తం ఎంప్లాయీస్కి 10వ తారీఖు 15వ తారీఖు జీతాలు వచ్చి అప్పుల పాలు అయిపోయి ఈఎంఐలు ఫెయిల్ అయిపోయి వాళ్ళు బళ్ళు సీజ్ చేస్తుంటే, వాళ్ళ ఆస్తులు సీజ్ చేస్తుంటే, ఆ కష్టాల పాలవుతున్న ఎంప్లాయీస్ని ఒక్కసారి మీ బాధ ఏంటో, మీ కష్టం ఏంటో అని ఒక్కసారి తెలుసుకొని ఉంటే బాగుండు అని అది మీరు ఆ రోజు మీరు రివ్యూ చేస్తుంటే, ఇలా ఎన్నో ఒక్కటి కాదు. రైతులకి మొత్తం కరెంట్ ఎందుకు రావట్లేదు, రైతులు మీటర్లు డబ్బులు ఇచ్చి మీటర్ పెట్టాలంటే ఏడీ డబ్బులు ఇవ్వాలి, ఏడీకి డబ్బులు ఇవ్వాలి, ఏఈకి డబ్బులు ఇవ్వాలి. ఆ పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది? ఆ రైతన్నను ఎందుకు బాధ పెట్టాం, ఆ రైతు బిడ్డను ఎందుకు కష్టపెట్టాం, కౌలు రైతుని ఎందుకు కష్టపెట్టాం, మనం 48 గజాలు ఎక్కడ ఇచ్చాం, 48 గజాలు ఎన్ని కొండల మీద ఇచ్చాం, ఆ కొండల గుట్టల మీద మనం ఇచ్చిన స్థలం వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఎలా కడతారు, ఎలా బతుకుతారు, ఎలా నిలబడతారని ఒక మాట మనం ఆ రోజు రివ్యూ చేసి ఉంటే, ఈరోజు మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు దోచుకున్న డబ్బుని అసలు ఏంటి, ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు దోచుకుంటున్నారు. ఆ దోచుకున్నది ఒక్కసారి రివ్యూ చూసిండి అది ప్రజలకు పెట్టాలి. ఒక ఎంబీబీఎస్ చిన్న విజయసాయి రెడ్డి, ఒక వైవి సుబ్బారెడ్డి, ఒక బొత్స సత్యనారాయణ, సో మెనీ పీపుల్ మొత్తం టోటల్గా ఒక మార్గాన్ని పడుతూ ఇలా మొత్తం ఏరియాకు ఒక మొత్తం భూబకాసులు ఉంటుండే, ఆ భూబకాసుల దగ్గర డబ్బులు మొత్తం ఎలా దోచుకున్నారు, ప్రజాస్వామ్యం ఎలా దాచుకున్నారు, అవన్నీ కూడా ఒక్కసారి మీరు రివ్యూ చేస్తుంటే, వాళ్ళ సొంత స్థలాన్ని ఎవరో ఎన్ఆర్ఐస్ ఉండి అమెరికాలోనే ఎక్కడో స్థిరపడి వాళ్ళు మన రాష్ట్రం మీద మక్కువతో, మన రాష్ట్రం పుట్టు పెరిగిన రాష్ట్రం కాదని మన దగ్గర కొనుక్కున్న స్థలాన్ని మీ వాళ్ళు కబ్జా చేస్తూ అది తక్కువ రేటుకి ₹1,00,000 నెల 30,000 కొనడానికి రెవల్యూషన్ చేసి దౌర్జన్యంగా లాక్కునేటప్పుడు మీరు రివ్యూ చేస్తుంటే ఇవన్నీ బాగుండేది. ఇవన్నీ మీరు రివ్యూ చేయకుండా మొత్తం టోటల్గా ప్రధాన ప్రతిపక్షం లేకుండా తీసివేసిన తర్వాత ఈరోజు 37 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మనకు వాళ్ళు ఏమొచ్చినా కూడా మీరు మొత్తం గట్టిగా ఉండండి, గట్టిగా మీరు పట్లాడండి, మీకు అన్నీ వస్తాయి, బెదిరింపులు వస్తాయి, అదిరింపులు వస్తాయి, మిమ్మల్ని జాయినోమని వస్తారని చెప్పేసి 37 మంది ఎమ్మెల్సీలకి చెప్పారు. 37 మంది ఎమ్మెల్సీలకి మీరు చెప్తే నాయక మీరు చెప్పిందే నిజం అని చెప్పారు, చక్కగా చెప్పారు. ఎలా జనాలు ఓటేశారు, వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఇన్ని మాటలు ఈ రోజున మనల్ని పిలిచాడా ఈ నాయకుడు? ఎన్ని రోజున మన కోసం పట్టించుకున్నాడా, మన కష్టం పట్టించుకున్నాడా, మన నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకున్నాడా? ఈరోజు గెలిస్తే పట్టించుకునేవాడా? కనుక మనకు అభివృద్ధి కావాల్సిన మా జిల్లా,
మా రాష్ట్రం అభివృద్ధి కావాలి. కనుక ఏ బిల్లు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము సపోర్ట్ చేస్తాం. మెజారిటీ ఈజ్ పీపుల్ ఎమ్మెల్సీస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక 10 రోజుల్లో కలవబోతున్నారు. 24వ తారీఖు నుంచి 25 లోపల కలిసి ఆయన ఏ పని చేసినా మంచి ప్రజలకు పనికొచ్చే మంచి కార్యక్రమానికి మద్దతు తెలుపుతారని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ కూడా మీరు మాట్లాడు వినేటప్పుడు ఒక్కసారి చూడండి, వాళ్ళ కోపం చూడండి, ఆక్రోశం చూడండి, నవ్వు చూడండి. నవ్వు సగమే చూస్తున్నారు. అంటే అదేముందంటే ఒకవేళ నిజంగా నీకు గవర్నమెంట్ వచ్చింటే మమ్మల్ని ఇంత దాకా వచ్చి రానిచ్చేవాడువా? మినిస్టర్గా ఎక్స్ మినిస్టర్లు అందరూ కూడా అసలు నిజంగా గవర్నమెంట్ ఉంటే మినిస్టర్లను కూడా రానివ్వలేదే. మాకు అసలు ఏ ఒక్కటి కూడా మమ్మల్ని పట్టించుకోలేదే. మీరు కానీ మీ భార్య కానీ అసలు ముళ్ళుకంచు వేసి ఎక్కడో ధనంజయ రెడ్డిని కలటానికి కూడా అవ్వలేదే. ఒక విజయ్ కుమార్ రెడ్డిని కలటానికి అవ్వలేదే. అన్న ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలటానికి అవ్వలేదే అన్న ఒక ఫీలింగ్లో వాళ్ళంతా ఉన్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది అసత్యం, అసంభవం. ఈజ్ 35/7 ఈజ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఆ జిల్లాను అభివృద్ధి చేసుకోవడం కోసం ఎమ్మెల్సీలు దాంట్లో పెద్దల సభలో కంపల్సరీ సపోర్టెడ్ ఈజ్ కూటమి. అది చెప్పగలుగుతాం. ఒక మాట అన్నాడు ఆయన, చాలా పెద్ద మాట అన్నాడు. చక్రం తిప్పే రోజు వచ్చింది, చక్రం తిప్పిన రోజు వచ్చిన రోజు మనం మొత్తం టోటల్గా ఏం చెప్పినా మన మాట వింటారు. అలాంటి దాంట్లో కూడా ఆయన భయపడిపోయి ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను అడగకుండా వదిలేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీలాగా ఆయన జైలుకి వెళ్తాడో, మీలాగా ఆయన కేసులు ఉన్నాయో, మీలాగా ఇబ్బంది పడతాడో అని ఆయన భయపడలే. ఆ రోజు మీరు ప్రత్యేక హోదా కోసం మీరు పెట్టారు. తర్వాత ప్రత్యేక హోదా నేను ఎలాగ అడగమంటారన్న 22 సీట్లు మీకు ఇస్తే 22 సీట్లలో ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదు. అసలు మీలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, మీలాగా విజయసాయి రెడ్డి లాగా మాట్లాడతారు. ఆయన ఒక పద్ధతి ప్రకారం అంతా కూడా ఆయన ఏదైతే కూటమి నుంచి చేసే ఎన్డీఏ కూటమి నుంచి చేశాడో కూటమి నుంచి 100% ఆయన మాటకు నిలబడి ఆయన సపోర్ట్ చేసి ఎన్డీఏ కూటమి పక్షాన ఇక్కడ కూడా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకున్నారు. ఈజ్ డెవలప్డ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఒక 5 సంవత్సరాల అరాచక పాలనలో మొత్తం ప్రజలు ఇబ్బంది పడుతున్న ఆ ఇబ్బందిని మనం కాపాడటానికి ఎలా ముందుకెళ్లాలని ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్ళారు తప్ప ప్రత్యేకవాదం వదిలేదు అనేది మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను. ఎందుకు అంటే ఈరోజు మనకు ఆకలేసింది. ఆకలేసేటప్పుడు మనం అన్నమైనా తినాలి, కానీ ఆకలేసింది అన్నం తిన్నా నేను పంచి పరవాణాలు తింటాను అప్పుడు దాకా నేను ఆకలితోనే ఉంటానంటే కరెక్ట్ కాదు. ఉన్నదాంతో సంతోషపడి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ మన రాష్ట్రంలో రాజధాని అనేది మనం టోటల్గా అమరావతిలో రాజధాని కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, పోలవరం కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, పరిశ్రమలు రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, విశాఖపట్నం అభివృద్ధి అవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, మాకు అన్నీ చేసుకుంటూ వాల్టేర్ డివిజన్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. అలాగే ప్రత్యేక హోదా కూడా అన్నీ కూడా మాకు అన్నీ అయిన తర్వాత అడిగిన రోజు వస్తుంది, తీసుకున్న రోజు వస్తుంది. ప్రజలకు ఏది అవసరమో అది కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి మోడీ గారు రెడీగా ఉన్నారు. అది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అంటే బయట నుంచి మద్దతు ఇవ్వట్లేదు. భాగస్వామ్య పక్షాల్లో మాకు అక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, 16 మంది ఎంపీలు ఉన్నారు, అలాగే బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కాదు, స్పెషల్ స్టేటసే కాదు, ఇంకా ఏవి కావాలన్నా కూడా తీసుకురావటానికి చంద్రబాబు నాయుడు గారికి అంత తెలివి ఎవరికీ లేదు అని మనం చెప్పగలుగుతా. ఆయన మేధావి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో ఆయనకి ఘనత ఆయనకే ఉంది. ఈరోజు ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో ఆయనకే ఉంది. బిల్ క్లింటన్ని తీసుకొచ్చింది ఎవరు అనేది ఆయనకే ఉంది. కనుక మనం అలాంటి వ్యక్తికి మీరొచ్చి ఏలెత్తి చూపించే పని ఆయన చేసుకోడు. మీకోసం మీతో చెప్పించుకునే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేరు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాని అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వస్తారు తప్ప రాష్ట్రంలో మీరు వచ్చి మీలాగా వచ్చి గెలిచేసిన వెంటనే అసలు మీరు రాష్ట్రమే పట్టించకుండా ఇంట్లో కూర్చొని టింగ్ కొడుతున్నాను అని చెప్పడం కాదు. ప్రజల్లో తిరుగుతాడు. ప్రమాణ స్వీకారం నుంచి ఇప్పుడు దాకా పెరగని యోధుడు, పెరగకుండానే కంటిన్యూ పనిచేసుకుంటూ వస్తున్న వ్యక్తులు ఉంటే ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్సాప్ చెప్పాలి. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఏ రైటు లేదు మాట్లాడటానికి, మీరు మాట్లాడటానికి అనర్హులుగా మేము భావిస్తూ మిమ్మల్ని మీరు పెద్దలు ఎక్స్ సీఎం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మిమ్మల్ని గౌరవిస్తాం. అలాగే మీరు మీ నాయకులు దాదాపు ఎన్ని లక్షల కోట్లు తిన్నారు ప్రజల సొమ్ముని వసూలు చేయడం కోసం ప్రజల పక్షాన కంపల్సరీ
అవి వసూలు చేసి ప్రజలకు ఇవ్వడానికి ఆ టీము కూడా ప్రత్యేకంగా నడుస్తుందని మాత్రం మేము చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ విషయానికి మనం మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈవీఎం మెషిన్లు ఆయన పగలగొట్టడం, దాని తర్వాత ఇప్పుడు మాకు ఎక్కడో ఈవీఎంలోనే తేడా కనిపిస్తుంది మెషిన్లు, మేము రీకౌంటింగ్ పెడదాం అనుకుంటున్నామని చెప్పడము, ఈయన పాదయాత్రకు వెళ్తాను నేను, నాకు ఇంకా ఓపిక ఉంది, నేను తెలుసుకుంటాను జనాల్లోకి వెళ్ళి అంటాము. అంటే ఓడిపోయిన దాని వల్ల ఇవన్నీ చేస్తున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకి ఇంటెన్షన్ ఉందంటారా? 151 సీట్లు వస్తే అప్పుడు ఈవీఎం అనుమానం రాలే, మరి ఆ రోజు ఈవీఎం అనుమానం రాలేదు. అప్పుడు సీట్లు వచ్చినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు పాదయాత్ర ఇంకా నాకు ఓపుకుందంటానికి, 40 సంవత్సరాలు వ్యక్తి పాదయాత్ర చేయడం నాకు ఇంకా ఓపుకుందంటే నవ్వుతున్నారు జనాలు బయట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు వచ్చే నాకు ఇంకా టక్క తిరిగేస్తుంటాడు ఆయన. అలాంటి వ్యక్తి ఆయన అన్నాడంటే పెద్ద వయసు అయిపోయింది కదా. ఈయనకి అది కాదు, వచ్చే 40-45 ఏళ్ళు ఉండి ఆయన వచ్చి నాకు ఇంకా ఓపుకుందంటే ఎప్పుడైనా వయసు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి కొబ్బరికాయ కొట్టడానికి ఇలా లేపుతారు బండని. అది అంటే ఆ ఓపిక ఆయనకి లేదు. ఆయన దండయాత్ర పాదయాత్ర కాదు, ఈవీఎంలు ఒకటి వినండి. అందుకే ఈవీఎం భద్రకొట్టి చూశారు దాంట్లో ఏమేమి ఓట్లు పడ్డాయి అని. అంటే మీరు పిల్లలు కృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారితో భద్రకొట్టి చూపించారా? అంటే గెలిస్తే ఒకటి, గెలకపోతే ఒకటి. దేశం అంతా కూడా ఎన్డీఏ కూటమి గెలిచింది, తప్పు జరిగినట్ట? అంటే మనం గెలిస్తే కరెక్టు, ఎదుటి వారు గెలిస్తే తప్పు. అంటే మనం ప్రజల మీద ఒక నెపం పెట్టియాలి. ప్రజలకి మేము తప్పు చేయలేదు, ప్రజలకు ఇది ఒక తప్పు జరిగింది, ఒక స్కామ్ జరిగిందని చెప్పడం. మీరు చేసిన స్కాముల్లో, మీరు చేసిన స్కీముల్లో చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు. ప్రజలు రాత్రి 1 గంట దాకా ఉండి నిద్రాహారాలు లేకుండా, పిల్లలకి పాలు లేకుండా, నీళ్ళు లేకుండా వాళ్ళు వచ్చి 22 గంటలు ప్రయాణాలు చేసి వచ్చి ఓటేసారు చూడండి. వాళ్ళు మీరు అవమానిస్తున్నారు. మేము వాళ్ళకి చేతులైతే దండం పెడుతున్నాం. ఓటు అనే విలువని నిలబెట్టుకున్నందుకు దండం పెడుతున్నాం కదా. మీరు వాళ్ళని అవమానిస్తున్నారు. ఓటేసే ప్రతి అక్కని అవమానిస్తున్నారు, ప్రతి చెల్లిని అవమానిస్తున్నారు, ప్రతి అన్నని అవమానిస్తున్నారు. మీరు మొన్న మాట్లాడేటప్పుడే చెప్పారు, నేను 1,05,00,000 మందికి నేను డబ్బు ఇచ్చాను అంటే మీ ఇంట్లో సొమ్ము ఇచ్చినట్టు. ప్రజల సొమ్ము ఇచ్చారు, ప్రజల సొమ్ముని ప్రజలకు ఇచ్చారు తప్ప మీరే మీ ఇంట్లో సొమ్ము ఇవ్వలే. లేకపోతే మీరు దాచుకున్న డబ్బు, మీ నాన్నగారి దగ్గర దోచుకున్న డబ్బు ఏమి ఇవ్వలే. కనుక మీరు దయచేసి ప్రజలను అవమానించకండి. ప్రజాపక్షాన ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాలా. ప్రతిపక్షం కూడా లేకుండా మీకు చేశారు. ప్రతిపక్షం ఎలా రావాలని కోరుకోండి. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారే మనం ప్రజలకు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సలహా ఇవ్వాలి, ప్రజల పక్షాన ప్రజలకు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఏ కార్యక్రమం మంచిగా చేయించాలా, ఆ కార్యక్రమాలు ఏ విధంగా మీలాగా రోడ్డు మీద రోడ్డు లేకుండా, మీలాగా మొత్తం టోటల్గా జనాలకు జీతాలు ఇవ్వకుండా, మీలాగా మొత్తం టోటల్గా అందరినీ అంధకారంలో పడేసి ఉద్యోగాలు లేకుండా అలాంటివి చేసేటప్పుడు మీరు ఆ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. మీరు లేడీస్కి బస్సు ఫ్రీ ఇస్తానన్నారు కదా, మీరు పెన్షన్ 4,000 ఇస్తానన్నారు కదా, మీరు ఆల్రెడీ మొత్తం టోటల్గా మరి వాలంటీర్స్కి 10,000 ఇస్తానన్నారు కదా, మీరు అందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తానన్నారు కదా, ఇల్లులు కట్టుకోవాలంటే సొంత స్థలంలో 5 లక్షలు ఇస్తా. ఇవన్నీ మాట్లాడండి. అవి చేయకపోతే క్వశ్చన్ చేయండి. ప్రజల పక్షాన మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. అందుకే ప్రజల పక్షాన మాట్లాడితే ప్రతిపక్షం ఇస్తారు. ప్రజల పక్షాన నీకు మాట్లాడడం చేత కాదు కాబట్టి ఉదయం లేస్తే తిట్టడం దండల పోరాటం కాబట్టి మీకు ప్రతిపక్షం కూడా తీసేశారు. ప్రజల పక్షాన కూడా మాట్లాడటానికి మీరు అనర్హుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు, తిట్టడం తప్ప మీ వాళ్ళకి కానీ మీకు కానీ రాదు అని చెప్పి ప్రజల పక్షాన తీసేశారు. కనుక దాన్ని మీరు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. మళ్ళీ రెండోసారి రావటానికి ఆ ప్రజల పక్షాన మాట్లాడితే ఛాన్స్ ఉంటుంది తప్ప నేను దండయాత్ర చేస్తా, నాకు చాలా ఓపిక ఉంది, నేను 75 సంవత్సరాలు ముసలివాడిని అయినా నాకు ఓపిక ఉంది అంటే కాదు. 75 సంవత్సరాలున్న వయసున్న చంద్రబాబు నాయుడు గారు పరిగెడుతున్నాడు, 45 సంవత్సరాలున్న జగన్మోహన్ రెడ్డికి అన్ని నొప్పులే. కనుక ఇంకా నాకు ఓపిక ఉంది అంటాడు ఆయన. అది నవ్వు వస్తుంది, అందులో జనాలు నవ్వుతున్నారు. నాయన నువ్వు చిన్న అది కాదు, నువ్వేం 75 సంవత్సరాలు ముసలివాడు అని అడుగుతున్నాను. అది చంద్రబాబు నాయుడు గారు అనాలి, నాకు వయసు అయిపోయిందని. నేను 100 సంవత్సరాల దాకా నేనే సీఎం అంటున్నాడు ఆయన. ఇంకా నేను 100 సంవత్సరాలు ఉంటాను, నేను ప్రజల కోసం ఉంటాను, ప్రజల పక్షాన్ని ఉంటాను అంటున్నాడు. హ్యాట్సాప్ అలాంటి వ్యక్తిని చూసి నేర్చుకోండి. అంతే తప్ప ఏమీ లేకుండా నేను 45 సంవత్సరాలకి ముసలివాడిని అయిపోయాను, నాకు ఇంకా 1,400 కిలోమీటర్లు నాకు ఓపిక ఉందంటే నవ్వు వస్తుంది అందరికీ. కరెక్టే. కనుక అది ఆయన మాటలకి ఆయనకి అర్థమవుతుంది. ఆయన చెల్లమ్మ రోజా గారికి,
సంబరాల రాంబాబు గారికి అందరికీ అర్థమైంది. అన్నా ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ నవ్వుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఆయన ఎప్పుడు టీడీపీకి వచ్చేద్దామని చూస్తున్నారు, ఇంకా గేట్లు తెరలేదు కనుక అని తెలిస్తే వస్తారు. అంటే ఇది బాగుంది సార్, బేసికల్లీ మీ రైమింగ్ బాగుంది. బికాజ్ అన్న అన్న అని పిలుస్తూ ఉండే అన్న నువ్వు గ్రేట్ అని చెప్పేసి, సో అట్లనే అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్. అదే అన్నా నువ్వు మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడన్నా, ట్రోలింగ్ చేస్తారన్నా అంటే సంబరాల రాంబాబు గారు సార్ ట్రోలింగ్ కాదు సార్, డ్యాన్సర్ వేస్తారు సార్, మా డ్యాన్సర్ వేయలేం సార్, మాకు ఓపిక లేదు సార్, మేము ఓడిపోయాం సార్ అన్నట్టు ఉంది ఇక్కడ. ఇంకొక ఆయన వస్తాడు మన ధర్మశ్రీ, పద్యం ఎత్తుతాడు, చలువో జగనన్న అని. వీళ్ళందరూ ఇప్పుడు లేరు అక్కడ కనుక మన అందరం కూడా మాట్లాడేటప్పుడు ప్రజల పక్షాన ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల కోసం పనిచేయండి. అధికార పక్షాన్ని మీరు ఎండగట్టండి, అధికార పక్షం తప్పు చేస్తే ఎండగట్టండి, అధికార పక్షం ప్రజలు ఏ తప్పు చేసినా కూడా ఎత్తి చూపండి. మేము ఒకప్పుడు అధికార పక్షానికి సపోర్ట్ ఇస్తే ఈరోజు కూడా అధికార పక్షం తప్పు చేస్తే ప్రజల తరపున మాట్లాడతాం, ప్రజల కోసం మాట్లాడతాం. మీకు భువనేశ్వరి గారు నేను చెప్పారు, ఆ రైట్ జనాలు ఇచ్చారు మనకి, ఆ రోజు జనాలు మనకి ఇచ్చారు. ఎందుకంటే భువనేశ్వరి గారు నేను మాట చెప్పారు, అధికార పక్షంలో మొన్న ప్రజాపక్షంలో మనం ఏది తప్పు ఉందో అడగాలి. మా జిల్లాకి ఇది రాలేదు, మా రాష్ట్రానికి ఇది రాలేదు, మాకు ఇది చెయ్యండి అని అడగాలి. అడిగే రైట్ లేకపోతే భయపడుతూ ఉంటే బతకలేము. కనుక అది మీరు చెయ్యండి తప్ప ఇంకా ఎలా తిట్టాలి, ఈవీఎం ఎలా, ఈ 5 సంవత్సరాలు దీన్ని టైంపాస్ చేయకండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మళ్ళీ ఇవన్నీ ఎత్తుక్కొని దండయాత్ర చేస్తా, నాకు ఓపిక ఉంది, ఈవీఎంలు పోయాయి, మళ్ళీ నేను కోర్టుకు వెళ్తా, మా వాళ్ళందరినీ కొడుతున్నారు, మా వాళ్ళందరినీ తిడుతున్నారు. ఇది మాత్రం మీరు 5 సంవత్సరాలు టైంపాస్ చేయకుండా ప్రజల పక్షాన నించోవడానికి ఏమి చేయాలో అది చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆయన సపోర్ట్ అంటే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షానికి మీకు కూడా సపోర్ట్ వస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి ఏదైతే చూపించండి, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసి ఏదైతే చూపించండి, నరేంద్ర మోడీ గారు తప్పు చేసి ఏదైతే చూపించండి. అంతే తప్ప మీరు ఈ టైంపాస్ చేసుకుంటూ వెళ్తే ఈ జన్మ కాదు కదా వచ్చే జన్మకు కూడా మళ్ళీ మీరు సీఎం కాలేరు. పొరపాటున రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి మీకు ఓటేశారు తప్ప మిమ్మల్ని చూసి ఓటు మాత్రం వేయలేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తంగా ఏపీలో ఎప్పుడు జరగని విధంగా అంటే ఒక్కటేసారి 5 సిగ్నేచర్లు పెట్టడం, ముందు ఎప్పుడైనా జరిగినప్పుడు కూడా ఇంత ఎప్పుడు హడావిడి అనేది లేదు, కానీ ఒక్కటేసారి చంద్రబాబు నాయుడు 5 వాటిపైన సైన్ చేసి దానికి సంబంధించి యాక్షన్ తీసుకునే విధంగా ఉన్నారు. ఒకటి 4,000 పెన్షన్కి సంబంధించి కానివ్వండి, అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేయండి, 16,000 ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇందులో ఒక్క కరెక్షన్ 6,000 ఉద్యోగాలు ముందే వచ్చినాయని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. మొత్తం 16,000 ఉద్యోగాలు టీడీపీ వాళ్ళు ఇచ్చారా సార్? ఒక మాట, 6,000 ఉద్యోగాలు ముందు వైసీపీ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయి ఉంటే ఆయన 10,000 చెప్పేవాడు. వాళ్ళు అమల్లో పెడదామని అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు 16,000 ఖాళీలు ఉన్నాయి కూడా 16,000 డిఎస్పీ నోటిఫికేషన్ ఇచ్చారు కదా. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు జాయిన్ అయిపోయిన వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో కలపలేరు కదా. ఇట్స్ అ పాయింట్. కనుక ఈ మానిమంటున్నా ఈ చవకబారు రాజకీయాలు మానేసి, ఈ తప్పుడు సంకేతాలు మానేసి ప్రజలకి 16,000 ఉద్యోగాలు కాదు ఇంకో 16,000 ఇవ్వండి. ఎలాగివ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు గారు ఇగో ఇక్కడి నుంచి ఇవ్వండి, ఇగో ఇలా పలానా దాంట్లోంచి ఇవ్వండి, ఇగో వాలంటీర్లు ఎలా పెట్టండి, లేకపోతే ఇలా పెట్టండి, ఈ ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ ఎలా చేయండి, లేకపోతే ఇగో ఈ స్టూడియో ఎలా కట్టండి, అది చెప్పండి. డెవలపింగ్ కోసం 16,000 ఉద్యోగాలు ఇచ్చారు, సంతోషం అండి. ఇంకో 16,000 ఉద్యోగాలు మీరు ఇవ్వాలి కాబట్టి ఇవ్వండి సార్ అని అడగండి, అది సంతోషం. సార్ అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ అలాగే ఆయన ఇంకొక శాఖ కూడా తీసుకునే అవకాశం ఉంది. అంటే ఏవేవి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? డిప్యూటీ సీఎం అనేది హోదా, నాట్ ఓన్లీ పోస్ట్. డిప్యూటీ సీఎం అనేది హోదా, ఈక్వల్ టు సీఎం అని చెప్పి ఈక్వల్ టు సీఎం, అది డిప్యూటీ సీఎం అనేది హోదా. అయితే దాంట్లో కింద అనేది ఆ శాఖ అనేది ఏది ఉంటే అది ఉంటుంది. ఆ శాఖ అనేది అది ఏదైనా ఇవ్వచ్చు, హోమ్ ఇవ్వచ్చు, లేకపోతే గ్రామీణాభివృద్ధి ఇవ్వచ్చు, లేకపోతే పంచాయతీరాజ్ ఇవ్వచ్చు. అది చీఫ్ మినిస్టర్ వాళ్ళ మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అది జియో ఇవాళ రేపు ఇవాళ పాస్ చేస్తారు, నాకు తెలిసి ఇవాళ పాస్ చేస్తారు, సాయంత్రం కల్లా పాస్ చేస్తారు. అంతే తప్ప డిప్యూటీ సీఎం అనేది హోదా, సీఎం డిప్యూటీ సీఎం హోదా. ఆ దాంట్లో మొత్తం టోటల్ సీఎంకి పవర్స్ ఉంటాయి, అందరికీ బాసు. డిప్యూటీ సీఎం అనేది మళ్ళీ ఒక శాఖ ఇవ్వాల్సి వస్తుంది, ఆ శాఖకి ఆయన పని చేయవలసి వస్తుంది తప్ప డిప్యూటీ సీఎం అనేది హోదా మాత్రమే, ఇది కాదు. ఓకే. సో సార్ ఫైనల్గా మనం ఇప్పుడు ఒక్క క్వశ్చన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి
అంటే ఫిలిం ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఇవన్నీ కామనే కానీ అంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ నడుస్తుంది అని సోషల్ మీడియా అంటుంది. సో ఎందుకంటే సాయిధరం తేజ్ అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ అల్లు స్నేహారెడ్డిని ఇద్దరిని అన్ఫాలో చేశారు. అన్ఫాలో చేయడం కూడా ఒక విధంగా సోషల్ మీడియాలో ఒక బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి దాని మీద మీరు ఏమంటారు? చిన్న మాట అమ్మా, ఇది మంచి పరిణామం కాదు. నేనేమన్నానంటే అరవింద్ గారు పూనుకొని అరవింద్ గారు దీన్ని ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇది ఒక సోషల్ మీడియాలో ఇద్దరు ఫ్యాన్స్కి టఫ్ వచ్చి రెండుగా విడిపోయే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఫుల్ స్టాప్ పెట్టండి, ఏదో ఒకటి, నో ప్రాబ్లం. వాళ్ళకి ఇష్టం ఉందా ఇష్టం లేదా, ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు రామ్ చరణ్కి తాత, అల్లు అర్జున్ గారికి తాత. ఇప్పుడు సొంత అత్తయ్య చిరంజీవి గారు కనుక మనం అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇదంతా రిలేషన్స్. ఎక్కడ కూడా ఆత్మ ప్రత్యాత్మ, అంటే అరవింద్ గారు చిరంజీవి గారు వేరు కాదు. అలాంటిది ఈరోజు అందరికీ బాధ అనిపిస్తుంది. కనుక అల్లు అర్జున్ గారు చేసింది కరెక్టో రైటో అనేది ఆయనకు తెలియాలి. స్నేహం కోసం వెళ్ళారు, దానిపైన ఇంతవరకు తీసుకురావడము అది రాజకీయంగా దుమారం అయిపోయింది. ఎందుకంటే మామయ్య కష్టపడుతుంది, దాని కోపం రావచ్చు, ఆ తమ్ముడికి అన్నీ కోపం రావచ్చు. నా తమ్ముడు ఇంత కష్టపడుతున్నాడు 10 సంవత్సరాల నుంచి, ఒక పార్టీ ప్రజలను మొత్తం పీడిస్తుంది. ఆ రాక్షస పాలన తీసేయడం కోసం నా తమ్ముడు కష్టపడుతుంటే ఆ కష్టాన్ని 100 కోట్లు వదిలేసి సుఖం సంతోషం వదిలేసి ఈరోజు నా కొడుకు నా తమ్ముడు రోడ్డు మీద తిరుగుతుంటే, మా మామయ్య రోడ్డు మీద తిరుగుతుంటే, ఈ విధంగా అదే పార్టీకి మళ్ళీ సపోర్ట్ చేసి ఆ ఫ్యామిలీ మెంబర్ని సపోర్ట్ చేయడం వల్ల మాకు బాధ అనిపించింది. అనడంలో తప్పలేదు, వాళ్ళ దాంట్లో ఏకపించవలసింది. అల్లు అరవింద్ గారు వచ్చి సార్ట్ చేయాలంటారు మొత్తం, ఏకపించవలసిందే. ఇక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే నా ఫ్రెండ్ అనేది ఫ్రెండా లేకపోతే ఇంకోటి ఫ్రెండ్ కంటే ఫ్యామిలీ మెంబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పార్టీలో అతీతంగా మీ ఇష్టం, కానీ ఈ సినిమాకి దెబ్బ తగలకుండా, సినిమాలకి దెబ్బ తగలకుండా అరవింద్ గారు పెద్ద ఆయన, మీరు ఎప్పుడు కూడా అందరితో కలిసి ఉన్నారు. ఆ మెగా ఫ్యామిలీ అంటే మేము ఎప్పుడు కూడా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒకటే అనుకున్నాం తప్ప రెండుగా ఉండకూడదు. కనుక దయచేసి పెద్దని మీరే ఫుల్ స్టాప్ పెట్టండి. కొంతమంది దీన్ని దూరం చేస్తున్నారేమో, కొంతమంది మీ దగ్గర ఉండాలి కొంచెం అంటే ఈ నిప్పు రాజేస్తున్నారేమో, ఇది పెద్దగా అయ్యేటట్టు చూస్తున్నారేమో, ఒక్కసారి ఆలోచించి దీన్ని ఫుల్ స్టాప్ పెడతారని నేను నా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ నిర్మాతగా, సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఒకటే, సినీ ఇండస్ట్రీలో పెద్దలు మీరు ఉండాలి. అరవింద్ గారు, అలాగే పెద్ద స్టారు అల్లు అర్జున్ గారు ఉండాలి, రామ్ చరణ్ గారు ఉండాలి, చిరంజీవి గారు ఉండాలి. చిరంజీవి గారు వృక్షం నుంచే అందరూ వచ్చారు. అల్లు రామలింగయ్య గారు అల్లుడే, చిరంజీవి గారు ఏనాటికి నో డౌట్, దాన్ని ఒప్పుకోక తప్పదు. అల్లు రామలింగయ్య గారు మనవలే రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, దాంట్లో నో డౌట్. కొణిదెల ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ రెండు కూడా ఒకటనే అనుకున్నాం. కాబట్టి ఆ ఒక్కటిని మళ్ళా పెద్ద మనసుతో పెద్ద ఆలోచనతో అరవింద్ గారే దీన్ని ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని మా ఉద్దేశం, మా ఆలోచన. ఈ డిప్యూటీ సీఎంగా వస్తే ఫిలిం సైడ్ నుంచి ఏమైనా సన్మానాలు ఆలోచిస్తున్నారా సార్ పవన్ కళ్యాణ్? సన్మానాలు అయితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదమ్మా, ఎందుకంటే ఆయన సన్మానాలకు ఫస్ట్ దూరం ఉంటాడు, చాలా దూరం ఉంటాడు. ఫస్ట్ మా అభివృద్ధి కార్యక్రమానికి, మా ఇండస్ట్రీ కాపాడుకోవడం కోసం, మా ఇండస్ట్రీ నిలబడుకోవడం కోసం, విశాఖపట్నం హైదరాబాదు రెండు డెవలపింగ్ కోసం, మా పేదవాడు కళ మల్టీప్లెక్స్లో 100 రూపాయల సినిమా, పేదవాడు మల్టీప్లెక్స్లో కూడా సినిమా చూడాలని, 25 రూపాయలకి పాప్కార్న్ ఉండాలని, అలాగే 100 రూపాయలకే కింద టికెట్లు 20% ఆక్యుపెన్సీ ఉండాలని, అలాగే పెద్దవాళ్ళు మిడిల్ క్లాస్ అండ్ పెద్దవాళ్ళు కూడా మల్టీప్లెక్స్లో సినిమా చూడాలని, పెద్ద సినిమా చిన్న సినిమా మిడిల్ సినిమా అన్నీ బతకాలని, ఇండస్ట్రీ బాగుండాలని, అందరికీ కూడా మొత్తం అక్కడ షూటింగ్ 68% రెవెన్యూ వస్తున్న ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ రావాలని, అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ మా సినిమా ఇండస్ట్రీ స్టూడియోలు కట్టి మా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అక్కడ ఇక్కడ రెండు డెవలపింగ్కి కూడా కోఆపరేషన్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య బాబు గారు, అలాగే మొత్తం టోటల్గా అందరూ పురంధేశ్వరి గారు అందరూ సపోర్ట్ చేస్తారని, లోకేష్ గారు అందరూ సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ మా ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలుగా ఈరోజు డెవలపింగ్ ఇస్ 5 years అని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, మా ఇండస్ట్రీ చాలా బాగా డెవలప్ అవుతుందని, పేదవాడు కళ మల్టీప్లెక్స్లో సినిమా చూసే కళ, చిన్నవాడు సినిమా 2.5 షో కంపల్సరీ మస్టర్ షూట్ వేస్తూ, చిన్నవాడు బాగుంటాడు, పెద్దవాడు బాగుంటాడు, అందరూ బాగుండాలని కోరుకునే గవర్నమెంట్లు రెండు వచ్చాయి. కాబట్టి మేము చాలా ఆశతో చక్కగా హ్యాపీగా ఉన్నాం. అవుతుంది, చేయించుకుంటామనే నమ్మకం మాకుంది. ఇది మా గవర్నమెంటు, మేము తెచ్చుకునే గవర్నమెంటు, మేము ఆశించే గవర్నమెంటు, మేము పేదవాడి గవర్నమెంటు, మొత్తం టోటల్గా ఇండస్ట్రీ మంచి కోరే గవర్నమెంట్. కాబట్టి ఆ నమ్మకం మాకు ఉందని మేము ఒప్పుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అండ్ అలాగే ఇటు పొలిటికల్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే అందజేశారు. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.